కుటుంబ బలిపీఠము అనే అంశాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాము. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని మెండైన ఆశీర్వాదాలను పొందుకొనండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. యుగ యుగములు నేను మహిమలు నా ప్రభుతో ఆనందించెదను, అది అక్షయ జీవితము. యుగ యుగములు నేను మహిమలు నా ప్రభుతో ఆనందించెదను, అది అక్షయ జీవితము. మహిమా కిరీటం నేను పొందెదను, అది వాడబారదు, నిత్యము ఉండును. యుగ యుగములు నేను మహిమలు నా ప్రభుతో ఆనందించెదను, అది అక్షయ జీవితము. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 82వ రోజు, మార్చ్ 23వ తేదీ. అంశము: కాలమును తెరకు ఆవలి వైపు చూడగోరుచున్నావా? క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశమునకు కొనిపోబడిను. అతడు శరీరంతో కొనుపోబడినో నేను ఎరుగను, శరీరము లేక కొనిపోబడినో నేను ఎరుగను. 2వ కొరింథీ 12వ అధ్యాయము 2వ వచనము. ఈ అంశము కొరకు కొంత వర్తమాన భాగాన్ని చదివి విందాం. కాలమును తెరకు అవతల వైపు చూడగోరుచున్నావా అని ఎవరో అడిగినట్లు వినబడింది. ఓ, అది నాకెంతో సహాయపడును అన్నాను. నేను చూశాను. ఒక్క క్షణంలో త్రుటిలో బల్లపరుపుగా ఉన్న చోటుకు వచ్చాను. వెనక్కి చూశాను. నేను మంచం మీద పరుండి ఉన్నాను. ఇది చాలా వింతగా ఉన్నదే అనుకున్నాను. నా శరీరములో ఉన్నాను, లేక శరీరమునకు వెలుపల ఉన్నాను, లేక మార్పు చెందాను ఎరుగను. నేను చూచు మామూలు దర్శనం వలె ఇది లేదు. నేను చూడగలిగాను, ఇటు పక్క కూడా చూడగలిగాను. ఆ చిన్న స్థలమునకు నేను వెళ్ళినప్పుడు ఎంతోమంది జనులు నా యొద్దకు పరిగెత్తుకుని వచ్చిరి. నేనెన్నడూ అంతమందిని చూడలేదు. వారు కేకలు వేయుచుండిరి, ఓ మా ప్రశస్త సోదరుడా అనిరి. యువతలు, ఇంకా 20 ఏండ్లు నిండని వారు కనిపించుటను నేను చూశాను. దాదాపు 18 నుండి 20 సంవత్సరాల లోపు వారే. వారందరూ నాపై చేతులు వేయిచు మా ప్రశస్త సోదరుడా అరుచుచుండిరి. ఒక మంచి యవన ప్రాయంలో ఉన్న యువకుడు కనిపించాడు. చాలా ఉత్సాహంతో అతని కన్నులు మెరుస్తున్నవి. దట్టమైన చీకట్లో మెరిసే నక్షత్రాలుగా ఉన్నాయి. వారి పండ్లు ముత్యముల వలె మెరుగుచున్నవి. వారు నన్ను పట్టుకొని ఆనందముతో కేకలు వేయిచు, ఓ మా ప్రశస్త సోదరుడా అనిరి. నేను ఆగి చూశాను. నేను కూడా యువకునిగా మారిపోయాను. నా తల క్రింద చేతులుంచిన నా ముసలి శరీరం అక్కడ పడియుండుట చూశాను. నేను అన్నాను, ఇది నాకేమీ అర్థం కాలేదు. ఈ యువతులు నా చుట్టూ చేతులు వేయుచున్నారు. పురుషుడు స్త్రీ మీద చేయి వేసినప్పుడు మానవ అనుభూతి కలుగుట తథ్యము, కానీ అక్కడ ఆ విధంగా లేదు. నిన్న అనేది అచ్చట లేదు. వారికి అలసట లేదు. ఓ, నా జీవితంలో ఎన్నడూ అంత అందమైన యువతులను చూడలేదు. వారి తల వెంట్రుకలు నడుము క్రిందకు వేలాడుచున్నవి. పాదాల వరకు వారి గౌనులున్నవి. వారు నన్ను హత్తుకొనుచుండిరి. ఇక్కడ కూర్చున్న నా సొంత సోదరి కూడా నేను అలా కౌగిలించుకొనను. వారు నన్ను ముద్దు పెట్టుకునటం లేదు. వారిని నేను ముద్దు పెట్టుకునటం లేదు. దానిని నేను వివరించుటకు పదజాలము లేదు. చెప్పటానికి మాటలు చాలవు. పరిపూర్ణత అనే పదము కూడా సాటిరాదు. అమోఘం,
అనే పదము కూడా దానికి అస్సలు చాలనే చాలదు. అది నాకెన్నడూ అందని సంగతి. దానిని మీరు ఎరగాలంటే మీరచ్చట ఉంటేనే తెలియను. నేను ఇటు ప్రక్కన అటు ప్రక్కన చూశాను. వారు వేల కొలదిగా వచ్చుచుండరు. నాకది ఏమీ అర్థం కాలేదు. నా మొదటి భార్య హోప్ వచ్చుట చూశాను. ఆమె పరుగు పరుగున వచ్చి నా ప్రశస్త సోదరుడా అన్నది, గాని నా భర్త అనలేదు. ఆమె నన్ను కౌగిలించుకున్నది. అక్కడ నిలబడి ఉన్న మరో సోదరి నన్ను ఆలింగనం చేసుకొన్నది. ఆ తర్వాత హోప్ ఆ స్త్రీని ఆలింగనం చేసుకొనెను. ఆ విధంగా అందరూ ఒకరినొకరు కౌగిలించుకొనుచుండరి. ఇది చాలా వేరుగా ఉన్నదనుకున్నాను. ఇది భూలోక సంబంధమైనది. ఇందులో ఏదో ప్రత్యేకత గలదని అనుకున్నాను. నేను మరలా ఆ పాత మృతతుల్య దేహంలోకి వెళ్ళుటకు ఇష్టపడలేదు. నేను అటువైపు చూసి ఇదేమిటని ప్రశ్నించుకొనుచున్నాను. నేను చాలా చక్కగా కనిపించాను. నేను అర్థం చేసుకోలేకపోవచ్చున్నానని అన్నాను. హోప్ అచ్చట నిజంగా గణపరుచు అతిథి వలె కనిపించినది. అందులో ఏమీ తేడా లేదు. ఒక గౌరవమగు అతిథి వలె కనిపించినది. తర్వాత ఆ గదిలో మాట్లాడిన స్వరము నాతో ఇట్లు పలుకుట నేను విన్నాను. నీవు బోధించిన పరిశుద్ధాత్మ ఇదే. ఇది పరిపూర్ణ ప్రేమ. అది లేకుండా ఎవరూ ఇక్కడికి రాలేరు. అక్కడికి వెళ్ళవలనన్నచో ఆ పరిపూర్ణ ప్రేమ మాత్రమే కావాలనని నేను నా జీవితంలో ముందెన్నడూ నిర్ణయించుకునే రీతిగా నిర్ణయించుకున్నాను. అక్కడ అసూయ లేదు, అక్కడ అలసట లేదు, అక్కడ మరణము లేదు. వ్యాధి అనేది ఎన్నడూ అచ్చటికి ప్రవేశించజాలదు. దేహము వలన వచ్చు వృద్ధాప్యం అచ్చట లేదు. వారు ఏడ్వలేరు. అది అంతా ఒక్క సంతోషమే. ఓ నా ప్రశస్త సోదరుడా అని వారు నన్ను తీసుకొని వెళ్ళి ఒక ఎత్తైన స్థలం మీద కూర్చొనిబెట్టిరి. నేను కలగనుట లేదనుకున్నాను. ఎందుకనగా నా శరీరము మంచం మీద పడియుండుట నేను చూడగలుగుచున్నాను. వారు నన్ను అచ్చట కూర్చోబెట్టిరి. నేను ఓ ఇచ్చట నేను కూర్చొనరాదు అని అన్నాను. వారు లక్షల లక్షల కొలదిగా ఉన్నారు. అంతమంది బ్రహ్మములు కారు. వారు నీ ద్వారా మారినవారు. వారిని నీవు ప్రభువునద్దుకు నడిపించావు. నీవు ఎంతో అందముగా ఉన్నారని ఆ స్త్రీలను చూచి అనుకొనుచున్నావే. అందులోని కొందరి వయసు 90 ఏళ్లున్నప్పుడు వారిని నీవు ప్రభువునద్దుకు నడిపించితివి. వారు అందుకే మా ప్రశస్త సోదరుడు అని కేకల వేయుటలో ఆశ్చర్యము లేదు. నీవు మమ్మను నడిపించి ఉండనీడలా మేమిచ్చటికి వచ్చి ఉండేవారము కాము అని వారంతా ఒకేసారి పలికిరి. నేను చుట్టూ చూశాను. నేను అనుకున్నాను, మంచిది, నాకు అర్థం కావడం లేదు అని నేను అన్నాను. యేసు ఎక్కడ? ఆయనను నేను చూడవలనని బహుగా ఆశించుచున్నాను. ఆయన ఇంకొంచెం ఎత్తున పైన ఉన్నారు అని వారు చెప్పిరి. ఒక దినాన ఆయన నీ వద్దకు వచ్చును అనిరి. చూసారా, నిన్ను ఒక నాయకునిగా దేవుడు ఏర్పరిచి పంపించెను గనుక ఆయన వచ్చినప్పుడు నీవు వారికి బోధించిన దానిని బట్టి నీకు తీర్పు తీర్చబడునని. మొదటిగా వారు లోనికి పోయినా పోకపోయినా నీ బోధననుసరించే మేము లోనికి వెళ్ళేదము. త్రోసివేయబడిన రాజు అనే గొప్ప వర్తమానం నుంచి సేకరించబడిన ఉన్నతమైన అంశం. ప్రియమైన సోదరి సోదరులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన కొరకిచ్చిన ఈ గొప్ప అంశం కొరకు ఆయన ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. నిజంగా ఇలాంటి గొప్ప దర్శనాన్ని ప్రవక్త చూసినప్పుడు, కాలమును తెరకు ఆవలి వైపు ఆయన చూచినప్పుడు ఓ గొప్ప అనుభూతిని చెందాడు. అనేకమైన ఉన్నతమైన విషయాలను చూడగలిగాడు. తనను తాను మైమరిచిపోయాడు. ఓ అలాంటి గొప్ప భాగ్యము కృప ద్వారా ఆయన పొందగలిగాడు. ఆయన చూసి
అనేకమైన ఉన్నత విషయాలు బోధించడానికి, ఇంకా అనేక మందిని క్రీస్తు కొరకు నడిపించడానికి ఆయనకి ఎంతగానో సహాయపడింది ఆ దర్శనం. ఆ దర్శనం ద్వారా ఆయన ఎంతో అనుభూతి చెంది ఇంకా గొప్పగా ప్రేమ గురించి బోధించగలిగాడు. నిజంగా ప్రియ సోదరులారా, ఆ దర్శనంలో ఆయన చూసిన విషయాలు మనం గమనించినట్లయితే దానికి మాటలు చాలవని, అది వర్ణింపలేమని ప్రవక్త చెబుతూ ఉన్నాడు. నిజంగా మనం చూసినట్లయితే, కాలమును తెరకు ఆవల వైపు చూడగోరుచున్నావా అని ఒక స్వరం ఆయనకు వినిపించినప్పుడు ప్రవక్త అన్నాడు, నిజంగా అది నాకెంతో సహాయపడునని ఆయన అనటం, వెంటనే ఒక్క క్షణములో ఒక బల్లపరుపుగా ఉన్న చోటుకు వచ్చానని, ఒక మంచం మీద పరుండి ఉన్నానని, ఇది చాలా వింతగా ఉన్నదని ఆయన చెప్తూ ఉన్నాడు. నిజంగా ప్రియ సోదరులారా, చాలా క్లియర్గా మనం చదువుకుంటూ వచ్చాం, మీరందరూ విన్నారు, దీనికి అంత వివరణ అవసరం లేదు. కానీ ప్రియ సోదరులారా, కొంతమంది కొరకు కొంచెం సామాన్యంగా అర్థం అవడం కోసం కొన్ని విషయాలను మనం సింపుల్గా మాట్లాడుకుందాం. నిజంగా ప్రవక్త ఆ దర్శనంలో చూసిన విషయాలను మనం గమనించినట్లయితే ఆ దర్శనము ఆయనను ఎంతో ఆశ్చర్యపరిచింది. కాలమును తెరకు అవతల ఎలా ఉన్నదో ఆయన చూడగలిగాడు. వారంతా 18-20 సంవత్సరాల లోపు వయసు వారని, వారు ఎంతో అందమైన స్త్రీలని, వారికి పొడవాటి గౌన్లు కలిగి, పొడవాటి వెంట్రుకలు కలిగి వారు ప్రవక్తను కౌగిలించుకోవటం, అలా కౌగిలించుకున్నా కానీ ఎలాంటి లైంగికపరమైన ఉద్రేకం లేకపోవటం ప్రవక్తను ఎంతో ఆశ్చర్యపరిచింది. వాళ్లలో హోప్ కూడా ఉండటం. ఆయన అనుకున్నాడు, మా ప్రశస్త సోదరుడా, మా ప్రశస్త సోదరుడా అని కేకలు వేసిన రీతిగానే హోప్ కూడా మా ప్రశస్త సోదరుడా అని కేక వేయటం. ప్రవక్త అనుకున్నాడు, నన్ను బిల్లి అని పిలుస్తుందేమో అనుకున్నాడు, కానీ అలా పిలవలేదని మరి ప్రవక్త చెప్తూ ఉన్నాడు. నిజంగా అక్కడ ప్రవక్త చూసిన అనుభవం మాటలో వర్ణించలేమని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. నిజంగా ప్రవక్త అక్కడ ఉన్న విషయాలను చూసినప్పుడు ప్రవక్తకు అక్కడ నుండి రావాలని అనిపించలేదు. తిరిగి తన మృతతుల్యమైన దేహం వైపు చూచాడు. పక్కన ఆయన కంటికి అది చాలా అసహ్యంగా కనిపించింది. ఆ శరీరంలోకి ఆయన రావడానికి ఇష్టపడటం లేదు. ఎందుకంటే ఆయన అక్కడ చూసిన విషయాలు చాలా ఉన్నతమైనవి. అక్కడ హోప్ ఒక గణపరుచు అతిథి వలె కనిపించింది. వారందరిలో హోప్ను చూసినప్పుడు చాలా గణపరుచు అతిథి వలె ఆయనకు కనిపించటం ప్రవక్త చూడగలిగాడు. ఎందుకంటే తన భార్య అయిన హోప్ కొరకు, తన బిడ్డ షారోన్ కొరకు ఆయన ఎంతగానో దుఃఖించిన కారణాన్ని బట్టి హోప్ అక్కడ ఏ స్థానంలో ఉందో ప్రవక్తకు చూపించగలిగాడు. ఆ కారణాన్ని బట్టి ప్రవక్త ఎంతో ఆశ్చర్యంగా అక్కడ పరిస్థితులను చూడటం మనం గమనిస్తున్నాం. తర్వాత ప్రవక్తతో ఒక స్వరం మాట్లాడుతూ ఉంది. ఆ గదిలో మాట్లాడిన అదే స్వరం ఏమని అంటే, నీవు బోధించిన పరిశుద్ధాత్మ ఇదే, ఇది పరిపూర్ణ ప్రేమ, ఇది లేకుండా ఎవరూ ఇక్కడికి రాలేరు. నిజంగా ప్రియ సోదరులారా, ఆ పరిపూర్ణ ప్రేమ అనేది ఈరోజు మన జీవితాలను క్రీస్తు దగ్గరకు నడిపిస్తుంది. అక్కడ అసూయ లేదు, అక్కడ మరణం లేదు, వ్యాధి అనే పదానికి అక్కడ చోటే లేదు, అక్కడ ఆకలి లేదు, దాహము లేదు, వృద్ధాప్యం లేదు. నిజంగా ప్రియ సోదరులారా, అక్కడ ఏడ్చుట లేదట, అక్కడ అంతా సంతోషమే అని ప్రవక్త చెప్తున్నాడు. ఆ పరిపూర్ణ ప్రేమలో, ఆ సంతోషంలో, ఆ పరిశుద్ధాత్మతో కూడిన ఆ ప్రదేశంలో వాళ్ళంతా ఎంత అందంగా ఉన్నారో, ఎంత ఆశ్చర్యంగా ఉన్నారో ప్రవక్త చూసి బోధించడానికి ఎంతగానో సహాయపడినట్టుగా మనం చూస్తున్నాం. వారు లక్షల కొలదిగా ఉన్నారని, నీవు ఎంతో అందంగా ఉన్నారని ఆ స్త్రీలను చూసి అనుకునిచున్నవే, వారందరూ 90 ఏళ్ల వయసులో నీవు క్రీస్తునకు నడిపించిన వారని ఆ స్వరం చెప్తున్నప్పుడు ఎంతో ఆశ్చర్యపడ్డాడు. వారందరూ అంటున్నారు,
నీవు మమ్మల్ని ప్రభువు నద్దుకు నడిపించి ఉండకపోతే మేము ఇక్కడ ఉండేవారము కాదని ప్రవక్తను ఎంతగానో హత్తుకుంటూ ఉన్నారు, ప్రవక్తను ఎంతగానో గౌరవిస్తూ ఉన్నారు. ప్రియ సోదరులారా, నిజంగా అక్కడ ఉన్న ఆ సంతోషాన్ని చూసి, ఆ ఆనందాన్ని చూసి ప్రవక్త ఎంతగానో తన్మయమైపోయాడు. ఆయన అడిగాడంట, సరే ఇదంతా ఓకే, కానీ యేసును నేను చూడాలనుకుంటున్నాను, యేసు ఎక్కడ అని అడిగినప్పుడు వాళ్ళు అన్నారు, ఆయన ఇంకా కొంచెం పైన ఉన్నాడు, ఆయన నిన్ను కలుసుకోవడానికి వస్తాడు, ఎందుకంటే ఆయన నిన్ను ఒక నాయకుడిగా ఏర్పరిచి భూమిపైకి పంపించి అనేక మంది నీ ద్వారా రక్షించబడినట్లు చేసినందుకు నీ ద్వారా ఆయన తీర్పు తీర్చబోతున్నాడు అని వారు చెప్పారంట. నిజంగా ప్రియ సోదరులారా, ఈ అంశంలో మనం చూస్తున్న విషయాలను బట్టి క్రీస్తు కొరకు మనం ఇంకనూ దగ్గర అవ్వాల్సిన వారమై, ఆ పరిపూర్ణ ప్రేమను ఇంకనూ మనలో సంతరించుకునే వారమై యథార్థముగా క్రీస్తు కొరకు జీవిస్తూ ఈ లోకంలో మరి ఎంతో వాక్యమును నెరవేర్చుకుంటూ మనము కూడా ఆ ఉన్నతమైన భాగ్యమును పొందుకొని ఎంతో ఆనందకరమైన ఆ రాజ్యంలో మనము కూడా చేరాలంటే అది కేవలం పరిపూర్ణ ప్రేమ, పరిశుద్ధాత్మ అనే అంశం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని. కనుక దేవుడు మనకిచ్చిన గొప్ప వర్తమానాన్ని మనం దినదినం అనుసరించి నడుచుకుంటూ ఆయన వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా మనం నెరవేర్చినట్లయితే మనము కూడా అదే జాబితాలో చేర్చబడుతూ ఉన్నాం. వాక్యాన్ని వెంబడించిన అనేక మంది ఆ జాబితాలోకి చేర్చబడ్డారు. అందుకు ప్రియ సోదరులారా, మనకు కలిగిన విశ్వాసాన్ని, దేవుడు మనకిచ్చిన గొప్ప వాక్యాన్ని మనం ఎల్లప్పుడూ అనుసరించి నడుస్తూ ప్రవక్త చూసిన ఆ గొప్ప భాగ్యాన్ని మనం కూడా పొందుకోవాలని ఈరోజు ఈ అంశం ద్వారా మనం నేర్చుకోవడం జరిగినది. కనుక ప్రియ సోదరులారా, దేవుని వాక్యాన్ని ఎల్లప్పుడూ అనుసరించి నడుచుకుంటూ అలాంటి గొప్ప భాగ్యాన్ని మనం కూడా పొందుకుందుముగాక. అలాంటి గొప్ప కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఎత్తబాటు వరకు స్థిరమైన విశ్వాసం కలిగి క్రీస్తులో నడుస్తూ ఆయనను గూర్చిన అనేక అనుభూతులను మనం పొందుకుంటూ ఆయనతో చేర్చబడే వరకు స్థిరమైన విశ్వాసంతో సాగుదుముగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్యపట్నము యెహోషువ 14-15 అధ్యాయములు, లోక 1వ అధ్యాయము. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని ఉన్నతమైన విషయాలను అనేక మందికి పంచండి. దేవుని గూర్చిన సువార్తను చాటి గొప్ప విశ్వాసాన్ని పెంపొందింపజేసి క్రీస్తు రాజ్యం కొరకు అనేక మంది నడిపించండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. చూచెదను నేను ప్రవక్తలను అక్కడ, మాట్లాడెదను నేను పరిశుద్ధులతో అక్కడ. చూచెదను నేను ప్రవక్తలను అక్కడ, మాట్లాడెదను నేను పరిశుద్ధులతో అక్కడ. ఏడ్చెదననుకొనినా ఏడ్పు రాదక్కడ, అది ప్రేమ రాజ్యము, అది ఏ పరలోకం. యుగ యుగములు నేను మహిమలు నా ప్రభుతో ఆనందించెదను, అది అక్షయ జీవితము. నేనాయనతోనూ కాపురముందునక్కడ, నా బాష్ప బిందువులు ప్రభు తుడుచును అక్కడ. నేనాయనతోనూ కాపురముందునక్కడ, నా బాష్ప బిందువులు ప్రభు తుడుచును అక్కడ. వ్యాధులు బాధలు ఉండవు అక్కడ, మరణము దుఃఖములు ఉండవు అక్కడ. యుగ యుగములు నేను
మహిమలు నా ప్రభుతో ఆనందించెదను, అది అక్షయ జీవితము. యుగ యుగములు నేను మహిమలు నా ప్రభుతో ఆనందించెదను, అది అక్షయ జీవితము. మహిమా కిరీటం నేను పొందెదను, అది వాడబారదు, నిత్యము ఉండును. యుగ యుగములు నేను మహిమలు నా ప్రభుతో ఆనందించెదను, అది అక్షయ జీవితము, అది అక్షయ జీవితము, అది అక్షయ జీవితము, అది అక్షయ జీవితము, అది అక్షయ జీవితము.